హలో అండి. నేను ప్రతి వీడియోలో బిట్స్ పెడుతున్నాను కదా! ఇది టెక్స్ట్ బుక్‌లో ఉండే ప్రతి సెంటెన్స్‌ని ఒక బిట్‌గా ఫార్మ్ చేసి ఇస్తున్నాను. డీఎస్సీలో టెక్స్ట్ బుక్‌లోని ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంటే. ప్రతి సెంటెన్స్‌ని తప్పకుండా మీరు హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, నేను అందుకని మొత్తం బిట్స్‌గా ఫార్మ్ చేపిచ్చేసేసి 50 బిట్స్ ఒక్కొక్క వీడియోలో ఇవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది. మీకు తెలిసిన బిట్ అయితే వదిలేయండి. తెలియని బిట్ అయితే మీరు కొంచెం దాని మీద వర్క్ చేయండి. సో, ఆల్ ద బెస్ట్. లెట్ అస్ మూవ్ టు ద వర్క్. గ్రెగర్ మెండల్ తెలిపిన 3 అనువంశిక నియమాలు ఏమిటంటే సారూప్య లేదా పోలిక సూత్రం, లా ఆఫ్ సిమిలారిటీ, వైవిధ్య నియమం, లా ఆఫ్ వేరియేషన్, ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం, లా ఆఫ్ రిగ్రెషన్. సారూప్య లేదా పోలిక సూత్రం ఒక రకం జీవరాశులకు అదే రకం జీవరాశులు జన్మించటం అనగా తల్లిదండ్రుల పోలికలు తమ పిల్లలకు వారసత్వంగా రావటం. ఉదాహరణకు జామ చెట్టుకు జామకాయలే కాయటం. వైవిధ్య నియమం, లా ఆఫ్ వేరియేషన్, ఫలదీకరణం సమయంలో జన్యువుల కలయికలలో వచ్చే తేడాలు బట్టి ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య తేడాలను గమనిస్తాము. ఉదాహరణకు ఒకే తల్లిదండ్రులకు జన్మించిన అన్నదమ్ములలో ఒకరు పొట్టిగా ఉంటే మరొకరు పొడవుగా ఉండటం. ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం, లా ఆఫ్ రిగ్రెషన్, జన్యువుల అసాధారణ కలయిక వలన కొన్నిసార్లు లక్షణాలలో తిరోగమనం కనిపిస్తుంది. పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత దీనికి వర్తిస్తుంది. జన్యువుల తరుగుదల వలన ఈ స్థితి కలుగుతుంది. తెలివి తక్కువ పిల్లలు పుట్టడం. జన్యుశాస్త్రరీత్యా దగ్గర సంబంధికులు మేనరికాల మధ్య వివాహం జరిగినప్పుడు ఈ రకమైన ప్రతిగమనం కనిపిస్తుంది. భౌతిక వికాసం, ప్రజ్ఞా వికాసం, అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మూర్తివత్వం, సాంఘిక ఉద్వేగ, నైతిక వికాసాలలో పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని వుడ్వర్త్ అన్నారు. హెరిడిటరీ జీనియస్ అనే బుక్ రచించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తులు, రాజనీతి కుటుంబాలపై పరిశోధనలు జరిపారు. ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతిభాశీలులైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువని తెలియచేశారు ఫ్రాన్సిస్ గాల్టన్. ఇంగ్లాండ్లోని 997 కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేశాడు. ప్రముఖుల కుటుంబం నుంచి 535 మంది, పేదల కుటుంబం నుంచి 5 మంది మాత్రమే ప్రతిభావంతులు జన్మించారు అని తెలియజేశారు గాల్టన్. ఈఎల్ డెగ్డేల్ మ్యాక్జ్యూక్స్ అనే నేరస్తుని కుటుంబాన్ని పరిశీలించారు. అతని కుటుంబంలో దొంగలు, నేరస్తులు, వేశ్యలు మొదలైన వారు మాత్రమే ఉన్నారని చెప్పటం జరిగింది. హెచ్హెచ్ గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించారు. మార్టిన్ కల్లికాక్ నైతికంగా పతనం చెందిన వ్యక్తి. ఆయనకు 2 భార్యలు. మందమతి స్త్రీకి పుట్టిన సంతానం సంఘ వ్యతిరేకులు, మంచి లక్షణాలు కలిగిన స్త్రీకి జన్మించిన వారసులు సంఘంలో గౌరవం పొందినవారు అని చెప్పారు. తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని పియర్సన్ తెలిపారు. పియర్సన్ డార్విన్ కుటుంబం ఇంకా హోమినీ కుటుంబాలను పరిశీలించారు. డార్విన్ వంశం 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్నట్లుగా గుర్తించారు. హోమినీ కుటుంబంలో తల్లి బలహీన మనస్కురాలు, తండ్రి అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు గల వ్యక్తి. వీరికి సంతానం 7గురు. అందులో 5గురు బలహీన మనస్కులు, మిగతా 2 చెడు ప్రవర్తన గలవారుగా తెలిపారు. ఎఫ్ఎన్ ఫ్రీమెన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదుల మీద పరిశోధనలు చేశారు. ఎఫ్ఎన్ ఫ్రీమెన్ అనువంశికతకు
ప్రజ్ఞకు సహసంబంధం ఉందని, ఇంకా సమరూప కవలలలో ఈ సహసంబంధం అత్యధికంగా ఉందని తెలియచేశారు కెల్లాగ్ దంపతులు. వీరు డొనాల్డ్ అనేటటువంటి మానవ శిశువు మీద, గువా అనేటటువంటి చింపాంజీ మీద పరిశోధనలు జరిపారు. ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాల గురించి పరిశోధనలు చేశారు. ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యువుల ప్రభావం అధికం అని తెలియచేశారు. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే మిగతా కారకాలన్నింటినీ కలిపి పరిసరం అని అంటారు అని చెప్పేసేసి బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ చెప్పారు. వ్యక్తి జీవితం ప్రారంభం నాటి నుంచి అతనిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరం అవుతుందని వుడ్వర్త్ పేర్కొన్నారు. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించే వారిని పరిసరవాదులు అంటారు. వీరి ప్రకారం వ్యక్తి వికాసంపై అనువంశికత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. నాకు 1 డజన్ మంది శిశువులను మీరు ఇవ్వగలిగితే వారిని మీరు కోరిన రీతిలో తయారు చేసి ఇవ్వగలను అని వాట్సన్ పేర్కొన్నారు. 19 జతల సమరూప కవలల మీద పరిశోధనలు జరిపినది న్యూమన్, ఫ్రీమన్, హాల్జింగర్. పెంపుడు శిశువుల మీద పరిశోధనలను చేసిన వారు స్కోడాక్. పడవ నడిపే వారి పిల్లలు, జిప్సీ జాతి వారి పిల్లల మీద పరిశోధనలను జరిపిన వారు గోర్డన్. పాఠశాల వసతులకు శిశు వికాసానికి మధ్య సంబంధాన్ని వివరించెను డబ్ల్యూసి బాగ్లే. గరిష్ట సౌకర్యాలు ఉన్న పాఠశాలలో శిశు వికాసం బాగుంటుందని డబ్ల్యూసి బాగ్లే పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథకర్త డబ్ల్యూసి బాగ్లే. మిల్ట్రెడ్ రూత్ వీరు కవలలు. వీరిని వేర్వేరు పరిసరాల్లో పెంచడం వలన ప్రజ్ఞా పాఠవాలలో తేడాలు ఉన్నట్లు కనబడిందని ఫ్రీమెన్ పేర్కొన్నారు. తోడేళ్ల మధ్య పెరగటం వలన నడక తీరు, ఆహార సేకరణలో తోడేళ్లను అనుకరించే వారని, తోడేలులా అరిచేవారని చరిత్ర చెబుతుంది అని రోమన్ సామ్రాజ్య నిర్మాతలు రోమ్యులస్, రీమస్లు వివరించారు. 1920లో బెంగాల్ అడవులలో తోడేళ్ల మధ్య పెరిగి అమల, కమల అనే కవలలు ప్రవర్తన తోడేళ్ల ప్రవర్తనలాగే ఉండేదని తెలిసింది. వికాసంలో వివిధ అంశాలు, వాటి మధ్య సంబంధం. ఇప్పుడు 4వ ఎక్సర్సైజ్లో ఉన్నాము, 2nd చాప్టర్లో. అండం ఫలదీకరణం చెందిన నాటి నుంచి 9 నెలల వరకు ఉండే దశను జనన పూర్వ దశ అంటారు. ఇందులో 3 అంతర్దశలు ఉంటాయి. 1 జైగోట్ దశ, 2 ఎంబ్రియో దశ, 3 ఫీటస్ దశ. జైగోట్ దశ ఇది ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటుంది. బాహ్య పోషణ లేని కారణంగా జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. జైగోట్ విభజన చెంది 2 పొరలుగా ఏర్పడుతుంది. పై పొర జరాయువు, నాభిరజ్జువు, అమియాటిక్ సంచిగా మారి లోపల పొర పిండంగా మారుతుంది. 2వ వారాంతరం నుంచి 2 నెలల వరకు ఉండే దశను ఎంబ్రియో దశ అంటారు. ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎంబ్రియో పూర్తి అయ్యే నాటికి పిండం 1.25 ఔన్సుల బరువు, 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. 2వ నెల అంతం నుంచి జననం వరకు ఉండే దశను ఫీటస్ దశ అని అంటారు. ఫీటస్ దశలో కొత్త భాగాలు ఏమీ ఏర్పడవు. 9 నెలలు నాటికి పూర్తికాలం పరిపక్వత చెందిన నవజాత శిశువు జన్మిస్తుంది. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్పియర్ మానవ జీవితాన్ని 7 దశలుగా విభజించారు. డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథకర్త ఎలిజబెత్ హార్లాక్ ఈయన తన గ్రంథంలో వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించటం జరిగింది. సో ఇంతవరకు 50 బిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ 50 బిట్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ డియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్
do like, and please do comment here, please. Thank you very much, and definitely do hard work. All the best.